ఇది సాధించుకుంటూ వస్తే ముందు పార్టీని నిలబెట్టుకుంటే నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కొట్టుకుంటారు కదా. తెలుగుదేశమే గెలుస్తుందా, వైసీపీనే గెలుస్తుందా? వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నప్పుడు మధ్యలో తను జనంలో ఓ ప్రజాప్రతినిధిగా ఉంటాడు. ఇప్పుడు ఓడిపోయిన వ్యక్తిగా తను చేస్తున్నటువంటి ప్రచారానికి వాల్యూ రావట్లా, జనాలు పట్టించుకోవట్లా. అదే అసెంబ్లీలో గెలిచి అడుగు పెడితే ఒక టెంపో ఉంటది కదా, ఇంకోటి ప్రజాప్రతినిధిగా ఉంటది కదా. ఇప్పుడు దాకా మాట్లాడుతుంటే నువ్వే 2 చోట్ల ఓడిపోయాను అందరూ ఎక్కిరిస్తున్నావు. కాబట్టి తన ఆలోచన ఏంటంటే ముందు నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి, సింగిల్ గా వల్ల కాదు. బీజేపీతో వల్లనవుతుందని నమ్మకం లేదు, ఎందుకంటే వీళ్ళిద్దరి ఫైట్ మధ్యలో నలిగిపోతాడు తను. కాబట్టి ఏదో ఒక వైపుకి వెళ్ళిపోతే ఒకటి తెలుగుదేశం వాళ్ళు తన పట్ల సాఫ్ట్ కార్నర్ తో ఉంటారు అప్పుడు ఫ్యూచర్ లో కూడా. రెండవది డబ్బులు ఖర్చు వాళ్ళు చూసుకుంటారు మాక్సిమం. ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్లే డబ్బులు చూసుకుంటారు, జనసేన ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా. అదే సందర్భంలో తన వాళ్ళకి కొంతమందికి ఇచ్చుకుంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుందర విజయ్ కుమార్ లాంటి వాళ్ళు, లేకపోతే నానాజీ లాంటి వాళ్ళు, కందులు దుర్గేష్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి కొంతమందికి, అందరికి ఇవ్వలేకపోయినా కొంతమందికి ఇచ్చుకుంటాడు. కొంతమంది తన వెనకాల రేపు అసెంబ్లీలో అడుగు పెడతారు. అప్పుడు రేపు గెలిచినా ఓడినా తనదంటూ ఒక శాసనసభాపక్షం అసెంబ్లీలో ఉంటది. దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఎలక్షన్స్ కి వచ్చేటప్పటికి ఇదిగో వీళ్ళిద్దరు వ్యూహం కంటే నాది వ్యూహం కరెక్ట్ అని చెప్పుకోవాలని అనుకుంటున్నారని నేను అనుకుంటున్నా. అంటే నేను అనుకునేది వ్యూహంలో పార్ట్ 1 3 పార్టీని కలపడం, అలయన్స్ చేయడం, అది సక్సెస్ అయిపోయింది, ఒక వ్యూహం అయిపోయింది. సెకండ్, ఇప్పుడు ఆయన ఓట్లు అడుగుతున్నారు, నేను ఇప్పటి వరకు అడగలేదు, ఫస్ట్ టైం అడుగుతున్నాను దశాబ్దం తర్వాత, ఇది పార్ట్ 2 అంటే ఇదే వ్యూహం నడుస్తుంది. ఆయన మాట్లాడేస్తుంటాడు, బోళాగా చాలా మాట్లాడేస్తుంటాడు. ఇది మన గనక అసలు రాష్ట్రంలో కార్యక్రమం అంతా కూడా, అంటే ఈ వ్యవహారం అంతా నేనే నడిపాను, ఇట్లాంటివన్నీ కూడా ఆయన మాట్లాడేదంతా బోళాగా ఉంటది. ఆ బోళాగా మాట్లాడేదాన్ని లైట్ తీసుకోవాలి కానీ దాన్ని మాట్లాడే నిజాలు చెప్పేస్తున్నారేమో, అంతే కదా.